నమస్తే అండి. నా పేరు డాక్టర్ లీలా. నేను ఇక్ఫా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇక్కడికి టీ న్యూస్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది మాకు మొత్తము కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి. అంటే బేసిక్గా పిల్లలు +2 అయిపోయిన తర్వాత ఏ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే బీటెక్ కానీ, లా కానీ, లేకపోతే బీబీఏ ప్రోగ్రామ్స్ కానీ, సో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కానీ, ఏవైతే వాళ్ళు ఫీల్డ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము. అంటే బేసిక్గా మా దగ్గర వచ్చేసి ఇక్ఫా యూనివర్సిటీలోని 12 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ 9 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి మాకు, అలాగే 9 లా స్కూల్స్ ఉన్నాయి, 7 టెక్ స్కూల్స్ ఉన్నాయి. సో బేసిక్గా మేము బీటెక్ ఎక్కువ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో బీటెక్ వచ్చేసి మాకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి సిఎస్సి, ఏఐఎంఎల్, ఏఐ, అలాగే ఈసీఈ, ఏఐఎన్డిఎస్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో ఇవి అన్ని ఇంజనీరింగ్కి సంబంధించి. అలాగే మా దగ్గర ఉన్న ప్లేస్మెంట్స్ సో ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నాము. అలాగే ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్, అలాగే ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి. అలాగే మేము కూడా పవర్ స్కిల్స్ ఆఫర్ చేస్తాము. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడికన్నా ప్లేస్మెంట్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలి, కోడింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మేము పార్ట్ ఆఫ్ ద కరికులం మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాము. సో ఇలాగే ఐపీఈలో కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా మాకు దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ పాటు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఐటీ కంపెనీస్కి వెళ్ళి వర్క్ చేస్తారు. అలాగే మేము కూడా ఫ్యాకల్టీ సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము యూనివర్సిటీ నుంచి. అలాగే 4th ఇయర్లో కంప్లీట్ సెమిస్టర్ వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2 అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే 6 మంత్స్ పాటు వాళ్ళు ఐటీ కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తారు. సో దట్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో కంపెనీలో జాయిన్ అయ్యే ముందే వాళ్ళకి అవగాహన వస్తుందన్నమాట. ఎలా చేయాలి, వేరే క్లయింట్స్ ఎవరు ఉంటారు, ఏవేవి జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమైతే వాళ్ళు ఎక్సెల్ అవుతారు. సో అందులో ఏంటంటే వాళ్ళు స్కిల్స్ అని నేర్చుకుంటారు. ఏంటంటే ఫ్యూచర్ టీమ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది, సో ఫ్యూచర్లో చేయబోయేవన్నీ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల. సో పవర్ స్కిల్స్ ఏంటంటే మేము కోడింగ్ అవన్నీ నేర్పిస్తాం. సో దట్ మా దగ్గర ఫ్యాకల్టీ కూడా అందరూ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, టాప్ ఫ్రమ్ ఎన్ఐటీస్, ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా. సో మేము కరికులంకి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే మాది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి మాకు ఎవ్రీ లిబర్టీ ఉంటుంది కోర్స్ కరికులం ప్రిపేర్ చేయడానికి. అలాగే ఫ్యూచర్లో మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్ ఉందో, సో నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా ఏదైతే మార్కెట్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయో ఆ ప్రకారంగానే మేము కరికులం డిజైన్ చేస్తాము. అండ్ అప్రూవల్స్ ప్రకారంగానే మేము ఫాలో అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ క్రియేటింగ్ మీ.